గత 10 ఏండ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మంది పెండ్లాల ఫోన్లు ట్యాప్ చేసినటువంటి కేసీఆర్ని తెలంగాణ పోలీసులు విచారణకు పిలిచిండ్రు. కేసీఆర్ గారిని విచారణకు పిలిస్తే కొంతమంది సన్నాసులు చెప్తున్నారు, తెలంగాణ జాతిపితని విచారణకు పిలుస్తారా, చావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిండని పెద్ద పెద్ద ప్రగల్భాలు వలుకుతున్నాడు. మరి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావి నారాయణ రెడ్డి గారి జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ జాతిపితకు సంబంధించినటువంటి వర్డ్స్ మీద సంచలనమైనటువంటి కామెంట్లను అయితే ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఆనాటి జాతిపిత మహాత్మా గాంధీ గారు దాదాపు 30 సంవత్సరాలు ఈ దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసి సత్యం అహింస అనే ప్రధాన మార్గాలుగా ఎన్నుకొని స్వాతంత్ర ఉద్యమాన్ని చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎటువంటి పదవులు కానీ ఎటువంటి భోగాలు కానీ ఎటువంటి విలాసాలు కోరుకోకుండా ఒక సాదాసీదారంగా ఆయన జీవితాన్ని గడిపితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత 40 ఎకరాలలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ 400 ఎకరాలు 600 ఎకరాలు అయింది. డొక్కు స్కూటరు, పాస్పోర్టు బ్రోకర్లు, స్కూటర్ కూడా దిక్కులేనటువంటి ఈ ఫ్యామిలీకి ఈరోజు వేల కోట్ల ఆస్తులు వచ్చినాయి, అంతస్తులు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, విలాసవంతమైనటువంటి నివాసాలు వచ్చినాయి. అదేవిధంగా ఎక్కడో అమెరికాలో చిప్పలు గడుగునే ఉద్యోగం చేసుకునేటటువంటి కేటీఆర్కి ఈరోజు 100 కోట్ల ఎకరం భూమి ఉన్న దగ్గర జన్వాడ దగ్గర ఫామ్ హౌస్ వచ్చింది. ప్యారగన్ చెప్పులు కూడా దిక్కులేనటువంటి హరీష్ రావుకు ఈరోజు మొయినాబాద్లో ఫామ్ హౌస్లు వచ్చినాయి, అల్లీపూర్లో ఫామ్ హౌస్లు వచ్చినాయి, విలాసవంతమైనటువంటి లగ్జరీ విల్లాస్ వచ్చినాయి, బుర్జు ఖలీఫాల బంగ్లాలు వచ్చినాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి సంచలనమైనటువంటి వ్యాఖ్యలను అయితే చేయడం జరిగింది. ఒకసారి ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యల్ని వినండి. మంది తెలంగాణ జాతిపితాన్ని వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు, ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీసు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ సమాజానికే నోటీసు ఇచ్చినట్టు అంటారు. ఒక ఉద్యమకారుడిని ఈ రకంగా మీరు అవమానిస్తారా అంటూ. నిజంగానే తెలంగాణ జాతిపితనే అయితే ఆనాటి జాతిపిత దేనికే ఆదర్శంగా నిలబడ్డాడు? ఏదైనా పదవి తీసుకున్నాడా? పోని కుటుంబం కోసం ఏదైనా అడిగిండా? 30 సంవత్సరాలు బ్రిటిషర్స్ మీద కొట్లాడితే కట్టె ఎత్తడానికి కూడా ధైర్యం చాలలే. కానీ స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరంలోనే కొంతమంది దుర్మార్గుల తుపాకీ తూటాలకు నేల కొరిగిన ఆనాటి జాతిపిత. మరి ఈనాడు జాతిపితగా చెప్పుకునే వాళ్ళు, ఉద్యమకారులు అని చెప్పుకునే వాళ్ళు, రాజకీయ పార్టీలు ఒక పరిస్థితిలో వైఫల్యం చెందినాయని. మిత్రులారా, నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది అక్షరాల 100% కరెక్ట్. గతంలో చెప్పేవాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉద్యమ సమయంలో, కాబోయే తొలి తెలంగాణ రాష్ట్రానికి ఒక దళితుడు ముఖ్యమంత్రి ఉంటాడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాపల కుక్కలాగా ఉంటాడు, కేసీఆర్ మాట ఇచ్చిందంటే మాట తప్పడు, మడమ తిప్పడు, తలకాయ నరుక్కుంటాడు అని చెప్పిండు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇచ్చిన మరుక్షణమే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన చెప్పినటువంటి వాగ్దానాలను మొత్తం తుంగలో దొక్కి ఒక దళితుడు కాడు కదా, ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఓర్చుకోకుండా ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి బీకడంతో పాటు తొలి తెలంగాణ రాష్ట్రంలో ఒక దళిత నాయకుడు బట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నాయకునిగా ఉంటే ఆ ప్రతిపక్ష హోదా పీకినటువంటి ఘనత ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలంగాణ గాంధీగా చెప్పుకునే ఈ గాడ్సేకు దక్కుతుంది. మిత్రులారా, పేరుకు పెద్ద పెద్ద గాంధీలం అని చెప్పుకొని చేసేది మొత్తం గాడ్సే పనులు. ఈరోజు వాళ్ళు గాంధీ అంట. ఎట్లా గాంధీ అయితేవా నువ్వు? ఎందుకు గాంధీ అయితేవా? చేసిన లంగ పనులు, దొంగ పనులు, కాళేశ్వరం కుంభకోణం, మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని ఇస్తే 8.5 లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి మీరు చిప్ప చేతికిచ్చి మీ ఆస్తులు పెరిగినాయి, ఈ రాష్ట్రానికి అప్పులు పెరిగినాయి. మీరు గాంధీ తాతలు అవుతారా? గాంధీ తాత అంటే ఏంది? ఒకసారి గాంధీ గారి జీవితాన్ని చూసినరా మిత్రులారా? ఒక గోషి తప్పితే ఇంకొకటి ఏముండదు. ఈయనకు మాత్రము ల్యాండ్ క్రూజర్ కార్లు, రేంజ్ రోవర్ కార్లు, విలాసవంతమైనటువంటి విల్లాసు బంగ్లాలు, ఒక లగ్జరీ జీవితం.
ఒక 1000 తరాలు కూర్చొని తింటే కూడా తరగని ఆస్తి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసినటువంటి ఎంతో మంది 12 మంది ఆత్మ బలిదానాలు చేసుకుని తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఏమైపోయినరు? త్యాగాలు ఒకనివి, భోగాలు ఒకనివి. 10 ఏళ్ళు కోదండరాం గారిని ఎందుకు అంటించుకోలేదు? నీకన్నా ఎక్కువనే పనిచేసిండు కదా ప్రొఫెసర్ కోదండరాం సార్ గారు. ఆయన ఇంటి గేట్లు బద్దలు కొట్టి రాత్రికి రాత్రే గుంజుకొని పోయి అరెస్ట్ చేసి ఆయనను జైల్లో వేయచ్చు. కానీ కనీసం నిన్ను విచారణకు పిలిస్తే నేను పోలీస్ స్టేషన్కి రాను, నేను నందినగర్కి నా ఇంటికి రాను, మీరే నా ఫామ్ హౌస్కు రండి, ఇలా నేను తుంగ విక్కుట కూర్చుంటా, మీరు వచ్చి నన్ను విచారించండి. ఇదే అనుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక పొలిటికల్ జేఏసీ పెట్టుకొని ఆ జేఏసీకి చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరాం గారిని పిల్లలకు పాఠాలు చెప్పుకునే పంతులను మనం ముందులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. వారు ఉద్యమకారుడు కాదా? ఉద్యమాన్ని నడపలేదా? రాజకీయ పార్టీలను అన్నిటిని ఒక తాటి మీదకి తీసుకురాలేదా? కుల సంఘాలను, మత సంఘాలను, చివరికి బిచ్చగాళ్ళ సంఘాన్ని కూడా ఏకం చేయగలిగిన శక్తి, రిక్షా దొక్కుకునే సంఘాలను కూడా ఏకం చేయగలిగిన శక్తి ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి వ్యక్తుల్ని మొత్తం తుంగల దొక్కి వాళ్ళని మొత్తం ఉక్కు పాదంతో అణిసివేసి ఉద్యమకారుల్ని మొత్తం పక్కన పెట్టి ఉద్యమ ద్రోహుల్ని సంకల కూసున పెట్టుకొని 10 ఏళ్ళు నేను ఆడిందే ఆట, పాడిందే పాట, మొత్తం ఈ రాష్ట్రాన్ని మొత్తం కుక్కలు చింపిన ఇస్తరాకులాగా చేసి ఈరోజు పెద్ద పెద్ద నీతులు మాట్లాడుతున్నాడు. ఇవేనా ఇంకున్నాయంటే ఇంకా షానున్నాయి కట్టిపెట్టిన అని ఏతులు చెప్తున్నాడు, ఏతుల పోతురాజులాక. ఒక్కసారి చూడొచ్చు, ఈరోజు చూసుకున్నట్లయితే అన్ని ప్రధానమైనటువంటి పత్రికల్లో కూడా ఇవే వార్తలు వచ్చినాయి. జాతిపిత అంటే ఆస్తులు కొట్లగొట్టేవారు కాదు, జాతి కోసం సర్వం త్యాగం చేసిన వారు. జాతిపిత అంటే మంది ఆస్తులు అన్ని కొల్లగొట్టేటోళ్ళు గారు, మంది పెండ్లాల ఫోన్లు, మంది మొగన్ల ఫోన్లు వినేటోళ్ళు గారు. ఈ జాతి కోసం, ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం సర్వం త్యాగం చేసినటువంటి త్యాగమూర్తులు జాతిపితలు అవుతారు. నువ్వు జాతిపితవు కావు, ఈ జాతిని పీల్చుక తిన్నటువంటి పీతవు. బర్రె జనియలాక ఈ రాష్ట్రాన్ని బట్టి దోసుకొని ఫామ్ హౌస్లలో 1000 కోట్లు దాచుకొని తిన్నది ఎరగక అన్ని చట్ట విరుద్ధమైనటువంటి పనులు చేసి మళ్ళొక్కసారి ఈరోజు ఓవర్ యాక్టింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పింది కల్వకుంట్ల కవితమ్మనే చెప్పింది, మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులలో ఉన్నప్పుడు మన మీద ఏమైనా ఎలిగేషన్స్ వస్తే ఖచ్చితంగా వాటన్నిటికీ మనం సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. విచారణకు పిలిచినంత మాత్రాన మిమ్మల్ని లేదో మీ కిరీటం కింద పడ్డట్టు కాదు, ఖచ్చితంగా దానికి సహకరించండి అని ఆమెనే చెప్పింది. ఎక్కడ లేని నొప్పి ఇలా అయింది. కొంతమంది కూలీలను తీసుకొని వచ్చి ఆ రోడ్ల మీద కూర్చునబెట్టి ఇష్టం వచ్చినట్ల ముఖ్యమంత్రి గారి మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కొన్ని కుక్కల్ని కూలిచ్చి తిట్టిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జాతి పిచ్చ తేల్చినటువంటి పని దేవా. ఒక్క చెంప కొడితే ఇంకో చెంప చూపాలే. ఆయన్ని జాతిపిత అంటారు. గాంధీజీ పదవులను త్యాగం చేసి దుర్మార్గుల తూటాలకు బలయ్యారు. తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటున్న వాళ్ళు ఏం చేశారు చెప్పుండి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నాకు పదవులొద్దు, కొలువులొద్దు, ఈ దేశానికి స్వాతంత్రం సాధించిన సరిపోతుంది అని చెప్పి ఆయన పక్కకు జరిగి ఆయన ఉంటే కొంతమంది దుర్మార్గులు తుపాకీ గుండ్ల తూటాలకు బలైపోయాడు మహాత్మా గాంధీ. మీరు 10 ఏళ్ళు దుర్మార్గంగా వ్యవహరించారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. పదవులు 1000 కోట్లు సంపాదించుకున్న మీరు ఉద్యమకారులు ఎలా అవుతారు? ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినప్పుడే అర్థం చేసుకోవాలి. అధికారంలో ఉండగా ఉద్యమకారులు గుర్తు రాలేదా? మధ్యయుగాల చక్రవర్తులకు కాలం చెల్లింది. రాజులు అయినాయి, రాజ్యాలేలిన రాజులు అయినరు. ఇది రాజరికం కాదు, ప్రజాస్వామ్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీద ఈ ప్రభుత్వాలు నెలకొల్పుతాయి. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలి. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా మేము రోడ్ల మీద వస్తాం, ధర్నాలు చేస్తాం, అంగులు చింపుకుంటాం, బత్తెలు నిలబడతామంటే నిలబడండి, మాకేం తప్పు లేదు. తెలంగాణ బిడ్డలే కదా మీకు బట్టలు ఇప్పి బజార్లో నిలబెట్టింది. తప్పు చేస్తే
ఏ తప్పు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సిందే. తెలంగాణ కోసం రావి నారాయణ రెడ్డి సర్వం కోల్పోయారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అవార్డు దక్కడం సముచితం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్యాంగంపై బీజేపీ దాడిని తిప్పికొట్టాలని పిలుపు. తప్పు చేస్తే ఎంతటి వారినైనా విచారణ ఎదుర్కోక తప్పదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో జరిగిన రావి నారాయణ రెడ్డి జాతీయ అవార్డుల పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి పురస్కారాన్ని ప్రదానం చేశారు. తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన మహానీయుడు రావి నారాయణ రెడ్డి అని గుర్తు చేశారు. ఈ మధ్య తెలంగాణ జాతిపిత అని కొందరు వాళ్లకు వాళ్ళే రాసుకుంటున్నారని, ఉద్యమకారులమని వాళ్ళే చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎక్కడి వెళ్ళి ఉద్యమకారులు అయితే వాళ్ళు ఉద్యమ ద్రోహులు. జై తెలంగాణ అన్నటువంటి వ్యక్తుల్ని మొత్తం జైళ్ళల్లో నిర్బంధించి ఈ తెలంగాణ ఉద్యమాన్ని నీరుగారే విధంగా ఆ రోజు ప్రవర్తించినటువంటి కొంతమంది ఆంధ్ర పాలకులకు ఊడిగం చేసి వాళ్ళ అడుగులకు మడుగులో తిన్నటువంటి కొంతమందిని తీసుకొని వచ్చి మంత్రివర్గంలో పెట్టినటువంటి దుర్మార్గులు వీళ్ళు. మళ్ళొకసారి కాబట్టి జాతి పితలము, ఈ పితలము, ఆతి పితలము అని ఓవర్ యాక్టింగ్ బంద్ చేస్తే బాగుంటుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ జాతిని మొత్తం దోసుకొని ఈ జాతిని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం నాశనం చేసినటువంటి గొప్ప ఘనకార్యం నీకు దక్కుతుంది. 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వస్తే ఏడున్నారు ఆ అమరులు అంత ఏడున్నారు? ఎల్బీ నగర్ చౌరస్తల శ్రీకాంతాచారి అనేటటువంటి ఒక ఉద్యమకారుడు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పెట్రోల్ పోసుకొని జై తెలంగాణ అంటూ అసువులు బాస్తే తెలంగాణ రాష్ట్రం వస్తే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఒక శ్రీకాంతాచారి గారి తల్లిని కూడా ఒక పదవి ఇచ్చి గౌరవించలేనటువంటి దుర్మార్గులు మీరు. గద్దరన్నని ఈ తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసినటువంటి గద్దరన్నని ఎర్రటి ఎండల 3 గంటల పాటు నీ గడి ప్రగతి భవన్ గేట్ల ముందు కూర్చునబెట్టినటువంటి దుర్మార్గులు మీరు జాతిపితలా? కాబట్టి ఇకనైనా ఇటువంటి చిల్లర మల్లర ఇటువంటి వెధవేషాలు బంద్ చేస్తే బాగుంటుంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో ఎవడు రాజు ఉండడు, ఎవడు మంత్రి ఉండడు. ప్రజలు నిర్ణయించిన వాడే రాజు, ప్రజలు చీదరించిన వాడే దిగిపోక తప్పదని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇది చూస్తూనే ఉండండి SN TV.